తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. మీకు ఒకటి మీరందరూ కూడా గమనించాలి, వాళ్ళకి మనుషులంటే, మనుషుల ప్రాణాలంటే లెక్క లేదంటానికి నిదర్శనం ఆ పుష్కరాల్లో 29 మంది చనిపోతే కనీసం ఒక కేసు కూడా పెట్టలేదంటే ఈ ప్రభుత్వం ఉందా లేదా అని మీ ద్వారా అడుగుతా ఉన్నానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. 29 మంది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల చనిపోయారు. కనీసం దానికి వాళ్ళు ఏ మాత్రం కూడా ప్రాణ విలువకి ఇవ్వట్లేదంటే మీరు ఒకసారి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రాంబాబు గారిని రావాల్సిందిగా కోరుతున్నామండి. రాంబాబు గారు కుర్రడే, బడిపోయే రాంబాబు గారు అంబటి రాంబాబు గారు మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాం. నమస్కారం అండి. ముందే చెప్పేశానండి, అక్కడే కారు దిగినప్పుడే రాంబాబు గారిని కనపడినా ఉండే. దయచేసి అందరూ కూర్చోండి, వేదిక మీద వాళ్ళు కూర్చోండి. దయచేసి వెనక్కొని కూర్చోండి, విశాలంగా ప్లేస్ ఇవ్వండి. అంటే 29 మంది నిష్కారణంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పుష్కరాల్లో చనిపోతే ఆ ప్రాణాలకి విలువ లేకుండా ఈ రోజున ఒక కేసు కూడా పెట్టలేదంటే ఇక్కడ 5 కదా అన్నట్టుంది, కానీ వాళ్ళకి 29 కన్నా తక్కువ 5 కదా అన్నట్టుంది. అంచేత మీ అందరికీ కూడా ఆ రోజున ఓటేసిన వాళ్ళందరికీ వాతలేసే కార్యక్రమం చేస్తున్నాను. నేను ఏ వర్గాన్ని కూడా వదలనని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఎంప్లాయీస్ కూడా ముందుగా మీడియా వారికి కూడా వేసిన వాతలు. ఎన్టీవీ కొంత వ్యతిరేకంగా చూపిస్తుందని ఈ రాష్ట్రంలో చూపించకుండా దాన్ని ఆపేస్తే మళ్ళీ వాళ్ళు కాళ్ళ పడితే ఆ ఎన్టీవీని చూపించే కార్యక్రమం చేశారు. అలాగే టీవీ9 అలాగే అన్నింటినీ కూడా ఇవాళ టీవీలో నేను తందాంతానంటే మీరు బడాబడి అనాలి, లేకపోతే మీకు వాత లేనిటప్పటికి ఎక్కడ వాత పడద్దు అని చెప్పి ఈ టీవీలన్నీ కూడా అతనికి తందాంతాన అంటే బడాబడి పలుకుతా ఉంది. ఈ సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీ కానీ లేకపోతే ఇవాళ ప్రజల్లో చంద్రబాబు నాయుడు దేవుడని చూపించే పత్రికలు టీవీలు అయిపోయాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మీ అందరి తరఫున మరి ప్రసాద్ రాజు గారు ఈ దీక్ష చేస్తే కనీసం వాళ్ళకి చేవకుట్టైనా ఉన్నారేమో అని అనుకుంటుంటే మరి చూడాలి రేపు వాళ్ళ పరిస్థితి ఏంటనేది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఒక చిన్న ఫ్యాక్టరీలో 5 మంది చనిపోయారు అమోనియా గ్యాస్ తోటి. అలాగే దానికి 10 రెట్లు పెద్దది కట్టేది ఈ ఫ్యాక్టరీ కడతా ఉన్నారు. దానివల్ల రేపొద్దున అది ఏదైనా లీకేజ్ ఏదైనా అయితే మరి ఆ గ్రామాల మీద పడి ఎంతమంది ప్రాణాలు పోతాయో ఒకసారి ఆలోచించండి. ఆ తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు, సముద్రం వారిని పెడితే సముద్రంలో జలచరాలు చనిపోతాయి, మనుషులు చనిపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ప్రాణాలంటే విలువ లేదంటానికి ఇది నిదర్శనం. ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యి 11 మంది చనిపోతే ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి ఎక్కడ వాళ్ళకి ఏం జరిగిందని అడిగితే దాన్ని కూడా తిరిగి ఆయన మీద కేసు పెట్టే కార్యక్రమం చేశారంటే ఇక్కడ ప్రభుత్వం నడుస్తుందా లేదా అనేది మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అరాచకం నడుస్తుంది ఇక్కడ, అరాచకం రాజ్యం వెళ్తుంది. రాచరికం అంటే మీకు తెలిసే ఉంటుంది, సినిమాలో చూస్తా మన కత్తిస్తారు ఇలా ఉంటే అతనే రాజు, అతను ఆయన తీసుకురండి, వాడికి శిక్ష చేయండి, ఆయన ఊరు బహిష్కరించండి, లేకపోతే కళ్ళు తీసేయండి, చేతులు నరికేయండి. ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి అప్పుడు రాచరిక పాలనలో. అలాంటి పాలన ఇప్పుడు వచ్చింది. ఇది ప్రజాస్వామ్య దేశం అయితే ఈ ప్రజల కోరికనే విధంగా లేకుండా, ప్రజలు కావలసినట్టుగా అడిగినట్టు లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. మొన్న అతనున్నాడు అచ్చెన్నాయుడు, ఏం మాట్లాడతాడండి, జగన్మోహన్ రెడ్డి గారు రమ్మంటున్నాడు, నేను రండి చూపిస్తానంటాడు. ఏం చూపిస్తావయ్యా నువ్వు అచ్చెన్నాయుడు గారు ఈ రోజైనా రేపైనా వారం రోజులైనా సరే నువ్వుగా వచ్చి ఆ ఫ్యాక్టరీలో అడిగిపెట్టి బయటికి వెళ్ళు, ఈ తుందూరు ప్రజలు ఏం చూపిస్తారో మీకు తెలుస్తుందని చెప్పి సందర్భంగా అచ్చెన్నాయుడికి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను
ఇవాళ ఎంత ఘోరంగా ఉందంటే హలో లక్ష్మణ్ మీరు సంవత్సరాల తరబడి మాకు వద్దు 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 అంటుంటే వాళ్ళు మాకు ముద్దు 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 అంటున్నారంటే ఎవరి కోసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్టరీ కాదు ఇది, ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీకి ఇంత పోలీస్ వ్యవస్థని ఒక గన్మెన్ మేము జడ్పీ చైర్మన్ చేసాం, ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నాం. ఒక గన్మెన్ ఇవ్వటానికి మీకు గన్మెన్ ఇవ్వటానికి లేదని చెప్పి మా గన్మెన్ తీసేశారు. కానీ ఆ తుందూరు ఫ్యాక్టరీ ప్రైవేట్ ఫ్యాక్టరీకి 100,000 మంది పోలీసులు అక్కడ పెడుతున్నావు. నీవు ఎవరిని చూసి ఎవరిని అడిగి ఏ జీవోపరంగా పెడుతున్నావు చంద్రబాబు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నేను ఇవాళ ప్రజాప్రతినిధిగా జడ్పీ చేసి ఎమ్మెల్యే చేసి ఇవాళ మేము ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మాకు వచ్చే ఒక గన్మెన్ కూడా తీసేసేవే. ఆ ఫ్యాక్టరీ ఒక గవర్నమెంట్ ఇది కాదే, ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీకి ఇంత 100,000 మంది పోలీసులు ఏ రకంగా మీరు ఇస్తున్నారని చెప్పి అంత అడుగుతున్నాను నేను. అక్కడ ఆడవాళ్ళని పిల్లలని చూడకుండా తల్లులని చూడకుండా ఒకళ్ళు లేకుండా నీ ఇష్టాంతరంగా లాక్కెళ్ళిపోయి జైల్లో పెట్టి ఒకళ్ళు తణుకులో పెడతావు, ఒకళ్ళు నరసాపురంలో పెడతావు, ఇంకో చోట పెడతావు. ఏంటి పాలన? అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నాను నేను. మానవత్వం ఉందా అని అడుగుతున్నాను నేను. చాలా నాకు తెలిసి ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నా తర్వాత ఉండకూడదు, ఇది క్లోజ్ అయిపోవాలన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం. అమ్మ తమ్ముళ్ళు అన్నలు పెద్దలు ఒకళ్ళ మౌత్ ద్వారా చెప్పి రాబోయే రోజుల్లో మనం ఇక్కడ బతకాలంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతేనే ప్రతి ఇంట్లోనూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా విహరిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం కట్టి మీరు ఈ 2 సంవత్సరాల నుంచి చేసే పోరాటం మీ బంధువులకు చుట్టాలకు ఊర్లు గ్రామాలు తిరిగి చెప్పండి, ఈ దుర్మార్గ పాలనని అంతమొందించాలని తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి పెద్దలు రాంబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఇక తక్కువ మాట్లాడి విరమించుకున్నానని చెప్పి తెలియజేస్తూ జై జగన్, జై జై జగన్. నిన్న నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మిత్రులు మాజీ శాసనసభ్యులు ప్రసాద్ రాజు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు శాసన మండలి సభ్యులుగా ఎన్నిక కాబడినటువంటి మిత్రులు నాని గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మిత్రులు నాగేశ్వరరావు గారు, ఇంకా వేదిక అలంకరించినటువంటి జిల్లాలో వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నాయకులు, సోదరి సోదరిమణులారా, ఈరోజు నిన్న ముదునూరు ప్రసాదరాజు గారు స్థానిక సమస్య, అది స్థానిక సమస్య అయినప్పటికీ కూడా చిన్న సమస్య కాదు. ఆక్వా ప్రాసెస్ యూనిట్ ని ఇక్కడ నుంచి తరలించాలని, తొందరలో ఈ ఫ్యాక్టరీ పెట్టడం వలన తీవ్రమైనటువంటి కాలుష్యం ఏర్పడి అనేక నష్టాలు ఈ ప్రాంత ప్రజానీకానికి జరుగుతాయని ఈ 2 రోజుల పాటు నిరాహార దీక్ష కాదు, అంతకు ముందు నుంచి ఈ ప్రాంత ప్రజానీకం, ముఖ్యంగా 40-50 గ్రామాల ప్రజానీకం నిరంతరం ఆందోళన చేస్తున్నారు. దానికి అనేకమైన రాజకీయ పక్షాలు మద్దతు పలికాయి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మినహా. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. పాల్గొవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరినీ కూడా చెప్పారు. చాలా తీవ్రమైనటువంటి సమస్య. ఎంత తీవ్రమైనటువంటి సమస్య, మొన్న ప్రాక్టికల్ గా మరి మొగల్తూరులో జరిగినటువంటి ఒక సంఘటన మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా నిద్రలేపింది. కేవలం 30 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి ఆనంద
ఆనంద ఆత్మ ప్రాసెసింగ్ సెంటర్ మొగల్తూరులో ఉంటే దానివల్ల సరైనటువంటి సక్రమమైనటువంటి మేనేజ్మెంట్ లేకపోవడం వలన 5 విషవాయువులకు బలైపోయినటువంటి సంఘటన చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన మనం మొన్ననే చూశాం. దానికి మన ప్రీతమ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని పరామర్శించి వారిని ఓదార్చి శాసనసభలో కూడా దాని గురించి మాట్లాడడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే కేవలం 30 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి ఒక ఇలాంటి ఫ్యాక్టరీ వలనే కాలుష్యాలు వెదజల్లి 5 మరణిస్తే మరి దానికన్నా 100 రెట్లు పెద్దది కెపాసిటీ కలిగింది మరి తుందూరులో ఇవాళ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూశాం. మనం కోరుకుంటున్నది ఒక్కటే, ఫ్యాక్టరీ ఇక్కడ రాకూడదనో లేదా ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడ రాకూడదనో రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనో కానే కాదని మనం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదు ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్నటువంటి రాజకీయ పక్షాల యొక్క కోరిక ఏమిటంటే ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని మీరు నిర్మించండి, అక్కడి నుంచి వ్యర్థాలు కానీ కాలుష్యాలు కానీ డైరెక్ట్ గా సముద్రంలోకి పంపేటటువంటి మార్గాన్ని మీరు చూడండి అని పదే ప్రాధేయపడినటువంటి సందర్భాలు కూడా మనం చూశాం. ఉద్యమం చేస్తుంటే ఉద్యమకారుల మీద ఎంత దౌర్జన్యకాండను పురిగొల్పుతున్నారో ప్రభుత్వం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. మహిళల్ని, యువకుల్ని, వృద్ధుల్ని ఎవరైతే ఉద్యమంలో ముందుండి ఈ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడానికి వీలేదు మరొక ప్రాంతానికి తరలించండి అని వెలిగెత్తి చాటుతున్నారో 10 మందిని పోగేసి ఉద్యమంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారో వారి మీద పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి ఎలా అణుచుతున్నారో నేను మీకు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు. మీరు కళ్ళారా చూస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఫ్యాక్టరీ సంగతి దేవుడు ఎరగండి. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే కేసులు పెట్టించేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ ఈ ప్రాంతంలో రాష్ట్రంలో జరుగుతా ఉన్నదంటే ఎవరికి చెప్పుకోవాలనుకున్నా? ఏదైనా ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు, ఒక న్యాయమైన కోరిక కావాల్సి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అధికారంలో ఉన్న తెలుగుదేశానికి చెప్పుకుంటారు. చెప్పుకున్నా కూడా చెవుల్లో సీసం పోసినట్టుగా వినిపించకపోతే ప్రతిపక్ష నాయకుడికి చెప్తారు. ప్రతిపక్ష నాయకుడికి చెప్పిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి హెచ్చరించడం వినకపోతే ఏం చేస్తారు? రోడ్డు మీదకి వస్తారు, గొడవ చేస్తారు. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం సర్వ శక్తులు ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ఉద్యమ రూపాన్ని ఇస్తారు. దానికి అన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతు పలుకుతాయి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న వారిని అణచివేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎంత బాధ కలుగుతా ఉందంటే ఈ ఉద్యమమే కాదు, రాష్ట్రంలో ఏది జరిగినా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు, మీరు అన్యాయం చేస్తున్నారు, మీరు అక్రమం చేస్తున్నారు, మీరు అవినీతి చేస్తున్నారు అని రోడ్డు మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తే పోలీసు యంత్రాంగాన్ని తెలుగుదేశం పార్టీ గూండాలుగా చిత్రీకరించి వారిని పంపించి లాఠీలతో కొట్టించి కేసులు పెట్టించి జైల్లో పెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందని మనం చేస్తున్నాం. ఇది చాలా ప్రభుత్వాలు చూసామే మనం. ఎన్టీ రామారావు గారు పరిపాలన చేశారు ఈ రాష్ట్రాన్ని, చెన్నారెడ్డి గారు పరిపాలన చేశారు, అంజీ గారు పరిపాలన చేశారు, విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలన చేశారు, సంజీవ్ రెడ్డి గారు పరిపాలన చేశారు, బ్రహ్మానంద రెడ్డి గారు పరిపాలన చేశారు, రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారు. అక్కడి దాకా ఎందుకు? సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారే 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం మిత్రులకు కూడా మనవి చేస్తున్నా, ఆ 9 సంవత్సరాల పరిపాలన కూడా మేము చూశాం. అది దౌర్భాగ్యంగా ఉన్నదే దానిలో ఏ విధమైన సందేహం లేదు. కానీ ఇంత
ఇంత దౌర్భాగ్యంగా లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పోలీసుల్ని మీ యొక్క జేబు సంస్థగా ఉపయోగించి ప్రజల్ని అణచాలని ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధ కలిగించేటటువంటి అంశం. ప్రజాస్వామ్య దేశంలో గొంతెత్తి అరిచేటటువంటి స్వాతంత్రం కూడా లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి నీచమైన రాక్షస పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము మనవి చేస్తున్నాం. తుందూరు ఫ్యాక్టరీ సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది. దీనిలో వెనుకడు చేసే ప్రశ్నే లేదు. అనుకుంటున్నారేమో ఫ్యాక్టరీ యజమాని మనవి చేస్తున్నా, ఫ్యాక్టరీ యజమానులు కూడా మనవి చేస్తున్నా, మీకు రాజకీయాలకు, మీకు ఫ్యాక్టరీ కావాలి, వ్యాపారం కావాలి, 4 డబ్బులు కావాలి. వ్యాపారం కావాల్సి వచ్చినా, 4 డబ్బులు కావాల్సి వచ్చినా మీరు సముద్ర తీర ప్రాంతానికి వెళ్లి పెట్టుకోండి, శభాష్గా మెచ్చుకుంటాం తప్ప మేము ప్రాణాలు పోయినా ప్రజల మధ్యనే పెట్టుకుంటాము అంటే కొనసాగదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాల పాటే, ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఉండదనే విషయాన్ని ఆక్వా ఫ్యాక్టరీ వారు కూడా గమనించాలని మనం చేస్తున్నాం. ఆలోచన చేసుకోండి, పునరాలోచన చేసుకోండి. ఇవాళ నేను మనవి చేసేది ఒక్కటే, ప్రసాద్ రాజు గారు మీ మధ్యన పెరిగినవాడు, మీ మధ్యన రాజకీయాలు చేస్తున్నవాడు. ఇవాళ మీకు వచ్చిన కష్టాన్ని చూసి భావించి ఇవాళ 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఈ 2 రోజుల పాటు నిరాహార దీక్షలో నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు గుండెవి కరిగిపోదు. చంద్రబాబు నాయుడు అయ్యో 2 రోజులు చేశారే ప్రసాద్ రాజు గారు, ప్రజలు తండోపతండాలుగా వచ్చారే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా వెళ్ళారే, కాబట్టి ఇది మనం తరలిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తాడని నేను అనుకోవడం అలా. ఎందుకంటే పూర్వపు చంద్రబాబు అయితే ఆలోచన చేసేవాడు. ఇవాళ ఉన్నది చంద్రబాబు ఒక రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. అది ఆలోచన చేయడు. ముదురు రాజు గారి మీద ఏ కేసు పెడితే బాగుంటుంది, ఆయన ఆస్తుల్ని ఏ విధంగా దోషం చేస్తే బాగుంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఏమన్నా చేస్తే బాగుంటుందా, ఎవరెవరు వెళ్ళారు, ఇంతమంది ఆడవాళ్ళు వెళ్ళాలి, వీళ్ళకి డ్వాక్రా మహిళలు ఎవరన్నా ఉన్నారా, వీళ్ళ లోన్లు ఎలా కట్ చేద్దాం, వీరి భర్తల మీద కేసులు ఎలా పెడదాం, ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైన ఆలోచన చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారని నేను భావిస్తున్నా. మనవి చేస్తున్నా, భగవంతుడా ఆ చంద్రబాబు నాయుడు గారి మనస్సును మార్చండి. ఈ విధంగా కాకోకుండా అయ్యో తుందూరులో ఉన్నటువంటి ప్రజానీకం మొన్నే మొగతూరులో జరిగిన సంఘటన చూసి వణికిపోతున్నారు, భయపడుతున్నారు. ఎప్పుడు విషవాయువులు వస్తాయి అప్పుడు 100,000 మంది చనిపోతారేమోనని భయపడుతున్నారు. కాబట్టి వారి భయాన్ని అర్థం చేసుకొని మన ఫ్యాక్టరీ తరలించాలి, ఆక్వా ఫ్యాక్టరీ వారిని ఆదేశించాలి, సముద్ర తీరానికి వెళ్ళండి, అక్కడ పెట్టండి అని ఆదేశించే విధంగా చేయాలనేటువంటి ఒక సద్బుద్ధి భగవంతుడా నువ్వు చంద్రబాబు నాయుడు గారికి కలిగించిన ఆయన కలిగించడం వలన ఈ ప్రాంతంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొల్పేటటువంటి అవకాశం ఉంటుందని మీ అందరి తరఫున ఆ భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నా. మరి భగవంతుడి వల్ల కూడా అవుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే రాక్షసుడు చాలా బలవంతుడు. మనం చూశాం రావణాసుడు ఎంత బలవంతుడు, 10 తలలు కలిగిన వాడు, చివరి దాకా పోలా. చివరికి ఆయన తమ్ముడు వచ్చి మా అన్నగారి ప్రాణం బొడ్డులో ఉంటుందండి, మీరు తలను పగలగొడితే పోవడం, బొడ్డుకేసి కొట్టమని రాముడికి చెప్పిన తర్వాత ఆ సాక్షాత్తు రావణాసుడిని చివరికి తమ్ముడి చేత తెలుసుకొని బొడ్డులో కొడితే చచ్చాడు. నేను ఎందుకు మనం చేస్తున్నానంటే ఇంకా సమయం ఉంది. మీరు బొడ్డులో కొట్టవలసిన సమయం ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. చాలా మంది అనుకోవచ్చు అమ్మో 2 సంవత్సరాలే, ఆ 2 సంవత్సరాల్లో ఈ ఆక్వా ఫ్యాక్టరీ వాళ్ళు కట్టేస్తారేమో, ఈ లోపల ఇదంతా పూర్తయిపోయి ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళలే అని మీరు అనుకోవచ్చు. నేను మనవి చేస్తున్నా 2 సంవత్సరాల తరువాత బాణం బొడ్డులో పడుతుంది, రావణాసుడు చస్తాడు, రాముడు వస్తాడు, అతనే జగన్మోహన్ రెడ్డి మనవి చేస్తున్నా. అప్పుడు ఆంజనేయ స్వామి పర్వతాన్ని తీసుకువెళ్ళి సంజీవ పర్వతాన్ని తీసుకువెళ్ళిపోయినట్టుగా
ఈ తుందూరి ఫ్యాక్టరీని కూడా తీసుకువెళ్లి సముద్రంలో కలపడమా లేక సముద్రం ఒడ్డున కట్టడమా జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం. శాశ్వతం కాదేది కూడా. చంద్రబాబు నాయుడు శాశ్వతం కాదు, మరి మాట్లాడితే మోడీ శాశ్వతం కాదు, ఈ మంత్రులు శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో మరింత శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని వెలగబెట్టేటటువంటి అవకాశం మీరందరూ కల్పించారు, ప్రజలు కల్పించారు. ఎందుకు కల్పించారో నాకు తెలియదు. మరి ఏమి చూసి కల్పించారో? జగనన్నకు అనుభవం లేదని, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉన్నదని, వృద్ధుడని, బాగా పనిచేస్తారని మరి కల్పించారేమో నాకు తెలియదు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, రైతులకు రుణమాఫీ, డోక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇలా వగైరా కొన్ని వందలు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటారనే ఉద్దేశంతో ఇచ్చారో నాకు తెలియదు. కానీ చంద్రబాబుకి ఇచ్చింది శాశ్వత అధికారం కాదు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చింది 5 సంవత్సరాల అధికారమే. 3 సంవత్సరాలు నిండిపోయింది. ఈ 3 సంవత్సరాలు పరిపాలన చూడండి మీరు. ఈ 3 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజల మెప్పు పొందే పరిపాలన కాదు, కేవలం ఎదుటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5,25,000 ఓట్లతో మాత్రమే అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చీరుద్దాం, ఏ విధంగా దెబ్బతీద్దాం. అప్పుడు 5,25,000 ఓట్లతో పోతే ఈ 3 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు మీద పెరిగినటువంటి దినదిన ప్రవర్తమానంగా పెరిగినటువంటి వ్యతిరేకత వలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కలిగింది ప్రజానీకానికి. 5 లక్షల కాదు, ఈసారి 50 లక్షల ఓట్లతో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొస్తారనే భయం ఇవాళ చంద్రబాబు నాయుడు గుండెల్లో నిద్రపోతుందని మనం చేస్తున్నాం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు దొంగ, జగన్మోహన్ రెడ్డి గారు కేసులున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు, 21 మంది శాసనసభ్యులు తీసుకొచ్చి నీ భుజాన్ని ఎక్కించుకున్నావు. నేను మనవి చేస్తున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 105 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని నీకు ఇస్తే అల్లేదా అంటున్నా. మా ఊళ్ళు కావాలా? 21 మంది తీసుకున్నావు, మంచిదే. ఎందుకు తీసుకున్నావు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారంటే గిట్టక వెళ్ళారట. నిజమేనా? ఎందుకు వెళ్ళారు? క్యాష్ 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని మనం చేస్తున్నాం. అంతేకాదు, గుర్రానికి పచ్చగడ్డి పెట్టినట్టుగా అయ్యా నీకు మంత్రి పదవి ఇస్తా, అయ్యా నీ కార్పొరేషన్ ఇస్తా, అయ్యా నీకు మట్టి అమ్ముకోవడానికి లైసెన్స్ ఇస్తా, అయ్యా నువ్వు ఇసుక అమ్ముకోవడానికి లైసెన్స్ ఇస్తా అని చెప్పి 21 మంది శాసనసభ్యులు తీసుకువెళ్ళిన తర్వాత మొన్న జరిగినటువంటి విస్తరణ చూసిన తర్వాత 27 మంది బోరున ఏడుస్తున్నారని మనం చేస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నారంటే, నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు, మా అందరికీ మంత్రి పదవులు ఇస్తానని మోసం చేసి చంద్రబాబు నాయుడు తీసుకువెళ్ళాడు. మా 17 మందిని నట్టేట ముంచాడు. జగన్ దగ్గరికి వెళ్తే జగన్ రానివాడు, ఈ దగ్గరికి వెళ్తేనేమో నెక్స్ట్ గెలిచే అవకాశం లేదు అని బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామని మనం చేస్తున్నాం. అంతేకాదు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మా ప్రాణగుర్తు మీద గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 4 శాసనసభ్యులు తీసుకొని నువ్వు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించావు. మీకు ఈ 105 మంది గెలిస్తే దానిలో మంత్రివర్గంలో చేరేటటువంటి దమ్మున్నవాడు, మంత్రివర్గాన్ని నిర్వహించగలిగిన శక్తి ఉన్నవాడు ఎవరు లేడా చంద్రబాబు? మా 4 ఎమ్మెల్యేలు నీకెందుకు కావాల్సి వచ్చింది, ఎందుకు కక్కుట్టి పడ్డావు అంటే ఈ 4 జగన్మోహన్ రెడ్డి గారిని బాగా పెడతారట, జగన్మోహన్ రెడ్డి గారిని బాగా విమర్శిస్తారట, విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని తగ్గిస్తారట. పాపం చూసాం, కొంతమంది ఎమ్మెల్యేలు పేర్లు చెప్పడం బాగోదేమో కానీ ఇలాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తిడితే బ్రహ్మాండంగా మెచ్చుకుంటాడని ఆయన ఎవరో మహిళా శాసనసభ్యురాలు వనిత గారు
మంత్రి గారు కాదు, అనిత గారు పాపం గెలిచింది. రోజాని తిట్టం మొదలెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టం మొదలెట్టింది. ఆయన ఉమామహేశ్వర గారు, బోండా ఉమామహేశ్వర గారు లెగిస్తే చాలు శాసనసభ్యుల సహితం బహిరంగంగా బూతులు తిట్టిన సందర్భాలు చూసాం. అక్కడి దాకా ఎందుకు, మీ శాసనసభ్యుడు ఇక పక్కనే బెంగళూరు చింతమనేని ప్రభాకర్ గారు బూతులు కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎగేసుకు తిట్టారు. చివరికి వీళ్ళందరికీ మంత్రి పదవులు కాదు కదా, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే మీ సంగతి తేలుస్తాను, మీరు చేసినటువంటి దురాగతాలన్నీ లిస్టు నా దగ్గర ఉంది, మీరు మర్యాదగా నోరు మూసుకోకపోతే ఆ లిస్టు బయటకు తీసి మిమ్మల్ని కూడా బొక్కలు వేపిస్తాను అనేటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడంటే ఎక్కడికి పోతుంది ఈ ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి ప్రజాస్వామ్య ముసుగులో రాచరిక వ్యవస్థ, దౌర్భాగ్యమైన వ్యవస్థ ఇవాళ జరుగుతూ ఉన్నదంటే ఏమొచ్చింది చంద్రబాబు నాయుడు గారికి? పాపం చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇలా లేడే, మంత్రిగా చేశారు కాంగ్రెస్ లో. కానీ కాంగ్రెస్ వీడి ఎన్టీ రామారావు గారు మామగారు పార్టీ పెడితే ఆ పార్టీలో చేరి చాలా కాలం ఉన్నాడే, ఆ తర్వాత మంత్రిగా ఉన్నాడే, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నాడే. మరి అప్పుడు ఎప్పుడూ లేనటువంటి ఒక రాక్షస మనస్తత్వం ఎందుకు వచ్చిందా అంటే ఈ మధ్య పెద్ద మనిషి చెప్పాడు, చంద్రబాబుకి అంత రాక్షస మనస్తత్వం లేదండి, మోసం చేసే మనస్తత్వం వేరు. ఇప్పుడు చంద్రబాబుకి ఎందుకు రాక్షస మనస్తత్వం వచ్చిందంటే వాళ్ళ అబ్బాయి ఇచ్చాడండి, అందుకు వచ్చింది. చంద్రబాబు నాయుడికి ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోరిక ఏమిటంటే మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేయాలి, మా అబ్బాయిని రాజకీయంగా పైకి తీసుకురావాలి, మా అబ్బాయిని రాజకీయంగా పైకి తీసుకొచ్చి అందరి మీద పెత్తనం చేయించి కళ్ళారా చూడాలనేటువంటి ఒక తాపత్రయం పడింది. మంచిదే. అక్కడ కేటీఆర్ గారు కూడా వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి రాష్ట్రంలో పెత్తనం చేయించుతూ ఉన్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు లేకపోయినా మరి ఎంతో ధైర్యంతో సాహసంతో ఒక రాజకీయ పార్టీని ముందుకు నడిపి వెళ్తున్నాడు. అలాగే మా అబ్బాయి కూడా కావాలి, మంచిదే. కానీ మీ అబ్బాయి ముద్దబ్బాయే, మీ అబ్బాయి వాళ్ళు ఏం కాదే, మీ అబ్బాయికి ఆ సమర్థత లేదే. సమర్థత లేనంత మాత్రాన బాబు పేరు చెప్పుకొని అబ్బాయి వస్తే అబ్బాయిని మెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు దాకా ఉంటాయి? మీ బొట్టులో బాణం పడేంత వరకు ఉంటాయి. మీకు అధికారం ఉన్నంత వరకే ఉంటాయి. మీకు అధికారం పోయిన రోజున మీ అబ్బాయి శంకరగిరి మాన్యాలు పట్టిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంటుందని మనం చేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమైంది. కొడుకుని మంత్రిగా చేసుకుంటావా? ఏం తక్కువైంది మీ కొడుక్కి? ముఖ్యమంత్రి కొడుకు బ్రహ్మాండంగా తిరుగుతాడు. కానీ మీ కొడుకుని ఎక్కడైనా నుంచోబెట్టి గెలిపించుకున్నావా? ఏదైనా పని నుంచోబెడితే గెలుస్తాడా? నుంచోబెడితే ఓడిపోతేనో అంతు లేకుండా పోతాడు. అందువల్ల ఎమ్మెల్యేల నుంచి ఎన్నుకునే ఎమ్మెల్సీ తీసుకొని, అంటే మన నాని గారి లాగా తీసుకొని మంత్రి పదవులు తీసుకెళ్ళాడు. ఏమిటి కర్మ అంటున్నా? ఎన్టీ రామారావు కూతురు బిడ్డ మనవడికి ఇంత కర్మ ఎందుకు వచ్చింది చంద్రబాబు? ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. నీ దౌర్భాగ్యం వలన, నీ అశాస్త్రీయమైనటువంటి పాలన వల్ల, నీ అప్రజాస్వామికమైన పాలన వలన నీ కుటుంబాన్ని కూడా గౌరవించే పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రజానీకం లేరు. దానికి కారణం తొందూరులో ప్రజానీకం ఏ విధంగా కన్నీరు కారుస్తున్నారో వారి ఉసురంతా నువ్వు పోసుకోవడం వలన ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని దయచేసి గమనించమని మనవి చేస్తున్నాం. కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, ఒక దౌర్భాగ్యమైన పరిపాలన సాగుతా ఉన్నది. ఈ దౌర్భాగ్యమైన పరిపాలన ఎదుర్కోవడం కోసం ప్రజా ఉద్యమాలు తప్ప మరొక మార్గం లేదు. ప్రజా ఉద్యమాల ద్వారా కలిసి వచ్చేటటువంటి అన్ని రాజకీయ పక్షాలను ముందు పెట్టుకొని తుందూరు బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించవలసినటువంటి బాధ్యత నాని గారి మీద, ప్రసాదరాజు గారి మీద ఉన్నదని మనం చేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి వ్యక్తులం. ఎంత ఓడిపోయినా ఇవాళ శాసనసభలో ఉన్నది రెండే పక్షాలు, అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నది. మరి శాసనసభలో ప్రశ్నిద్దామంటే ఆ స్పీకర్ గారి అవకాశం చూస్తున్నాం. మనం ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉన్నదో శాసనసభలో కూడా. కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, ఇవాళ మిత్రులు ప్రసాదరాజు గారు ఎంతో ప్రేమతో, అభిమానంతో మీ అందరినీ తనలో నాలుకలాగా ఉండి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఈ 2 రోజుల పాటు జరిగిన నిరాహార దీక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది.
దానికి తోడు ప్రజా వెలువ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపే ప్రశ్న లేదని, ఈ ఉద్యమాన్ని మరింత బలీయమైనటువంటి ఉద్యమంగా తీసుకువచ్చి చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఈ ఫ్యాక్టరీని సముద్ర తీరానికి తరలించే విధంగా మన శాయశక్తుల ప్రయత్నం చేయాలని, మరి ఇంత కష్టపడి ఈ నిరాహార దీక్ష చేసినటువంటి మిత్రులు ప్రసాద్ రాజు గారు నేనైతే ఆయన నిర్ణయించుకొని బయలుదేరి వచ్చే సమయంలో చిన్నపాటి ఇంట్లో యాక్సిడెంట్ జరిగి కాలుకు 5-6 కుట్లు కూడా పడినటువంటి సందర్భాన్ని ఉన్నప్పటికీ కూడా ఈ కుట్లు లేవి లెక్క చేయకోకుండా మనం ఇచ్చిన డేట్ ప్రకారం మన 2 రోజులు నిరాహార దీక్ష జరగవలసిందే అనేటువంటి ఒక పట్టుదలతో, ఒక దీక్షతో మరి ఈ రోజు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ప్రసాద్ రాజు గారిని మీ అందరి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇంకా ముందు కూడా ఆయన మంచి మంచి ఉద్యమాలు చేయాలని, ఈ ఉద్యమంలో మీరు అంతిమంగా విజయం సాధిస్తారని ప్రగాఢమైన విశ్వాసంతో నమ్ముతూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ప్రాంత ప్రజానీకానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. ఈరోజు 2వ రోజుకి చేరినటువంటి ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి ఇచ్చేసి సంఘీభావం తెలిపినటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రతి గ్రామం నుంచి నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ నిండుతనం తగ్గకుండా ఎంత ఎండలోనైనా సరే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ఇందాక రాంబాబు గారు చెప్పుకున్నారు. ఈ 2 రోజుల దీక్ష వల్ల చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరుస్తాయో లేదో తెలియదు, కానీ రాష్ట్రం అంతా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం గమనిస్తున్నారన్నటువంటి విషయం మనమందరం కూడా చూపించడం జరిగింది. మీ అందరూ కూడా మీ సంఘీభావం ద్వారా. అలాగే ఈ రోజు నుంచి, నిన్నటి నుంచి ఈ రోజు వరకు అనేక మంది జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, ముఖ్యంగా ఈ రోజున మన రాష్ట్ర అధికార ప్రతినిధి మరి రాజశేఖర రెడ్డి గారికి మరి పూర్తి అనుచరుడు అంబటి రాంబాబు గారు. ఎందుకంటే ఏ ఎలక్షన్ జరిగినా నరసాపురంలో ప్రతి ఎలక్షన్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన రావటం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఒక మీడియాలో రాంబాబు గారు వస్తున్నారని అంటే అందరూ కూడా కళ్ళు ఆర్పకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదండగా ఉండి ఎంతమంది దుష్ప్రచారం చేసినా కూడా దాన్ని తిరిగి చెప్పగలిగినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు. అలాంటి ఆయన ఈ రోజున మరి మనం చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావం తెలియపరిచినందుకు, అలాగే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు నాని గారికి, మరి మిత్రులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ శాసనసభ్యులు రాబోల్ నాగేశ్వరరావు గారు, అలాగే మిత్రులు పాలకొల్లు నియోజక కోఆర్డినేటర్ నాగబాబు గారు, వేదికను అందించినటువంటి మరి అలాగే జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆనంద్ ప్రకాష్ గారు, వేదికను అందించినటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఎందుకంటే 2 రోజులుగా ఇంత పెద్ద ఎత్తున ఈ తుందూరు మెగా అక్వా ఫ్యాక్టరీ వేరే ప్రాంతానికి తరలించండి అని మనం చేస్తున్నటువంటి ఉద్యమం ఇదేదో ఈ 2 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఉద్యమం కాదు, అందరికీ తెలుసున్నది. 3 సంవత్సరాల నుంచి సుమారు 40 గ్రామాల ప్రజలు ఈ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఈ గొంతేరు నది కాలుష్యం అవుతుంది, మనం పక్కన ఉన్నటువంటి యనమదూరు డ్రైను మనం అందరూ కూడా చూస్తున్నాం. ఆ యనమదూరు డ్రైన్ మళ్ళీ ఇంతకుముందు అక్కడ పెట్టినటువంటి ఫ్యాక్టరీల వల్ల పూర్తిగా కాలుష్యం అయిపోయి యనమదూరు పరివాహక ప్రాంతం అంతా కూడా పాడైపోయినటువంటి విషయం చూస్తున్నాం. అదే రకంగా ఈ గొంతేరు డ్రైను పాడవకూడదు,
మరి పైనుంచి కింద వరకు సుమారు మత్స్యకారులు కానీ, అలాగే తాగునీటికి కానీ, సాగునీటికి కానీ, రొయ్యల చెరువులకు కానీ, చేపల చెరువులకు కానీ అన్ని రకాలుగాను కూడా 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మరి ఫ్యాక్టరీ మీద రాజశేఖర రెడ్డి గారు, దేవంద్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కొప్పరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ 10,000 ఎకరాలకు సాగునీటికి, అలాగే 5,000 ఎకరాలకు సాగునీటికి తెలుగు ఫుడ్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మరి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు ఈ కాలం మీద మంజూరు చేయడం జరిగింది. ఎంత ప్రభావం ఉన్నటువంటి ఈ గుంటూరు డ్రైన్ని మరి ఈ తుందూరు మెగా అక్వార్ ఫ్యాక్టరీ ద్వారా ఎక్కువ సామర్థ్యం సుమారు 3,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ, 350 టన్నుల ప్రాసెసింగ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ కనుక అక్కడ నిర్మిస్తే 1 సంవత్సరం లోపలనే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కలుషితం అయిపోతుంది అన్నటువంటి భయాందోళనతోటి ఈ ఉద్యమాన్ని 3 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి మనందరికీ తెలుసు, మరి ఎన్నో రకమైనటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల మీద కేసులు పెడతాం, ఎంతో మంది జైలుకి వెళ్తాం, ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్తాం. ఆయన కూడా తుందూరు స్వయంగా వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజానీకానికి ఒక అండగా భరోసాగా ఒక మాట చెప్పటం, మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ ఉద్యమం కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఒకటే మాట చెప్తూ ఉన్నారు, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి కాలుష్యం లేదు, 0 డిశ్చార్జ్ కంపెనీ, ఏదైనా అవసరమైతే పైప్ లైన్ పెట్టి సముద్రంలో నీళ్లు పంపుతాం, ఆ కాలుష్యాన్ని సముద్రంలో పంపుతాం, మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అని ఇప్పటి వరకు కూడా మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. దీన్ని మనం 30వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఉదాహరణ. ఎందుకంటే సుమారు 10 టన్నులు ఉన్నటువంటి అదే రకమైనటువంటి యాజమాన్యం ఉన్నటువంటి కంపెనీలో 30 టన్నులు ప్రాసెసింగ్ వాళ్ళు చేస్తుంటే అక్కడ ఈ కాలుష్య కాలంలో చిక్కుకుని 5గురు మృత్యువాత పట్టడం మనం అందరం చూస్తున్నాం. మరి నిజంగా అమరులైనటువంటి వారు బలిదానాల ద్వారా ఈ రోజున రాష్ట్రం అంతా అర్థమైంది. 3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం వాస్తవం, ఇది కలుషితం అవుతుంది, మరి పొల్యూషన్ అవుతుంది అన్నటువంటి మాటని మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు గమనిస్తారు. అయినా ప్రభుత్వం మరి కళ్ళు తెరవటం లేదు. ఈ రోజు వరకు కూడా చూడండి, అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు కానీ, మరి ఆ రోజున మాట్లాడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇది చిన్న విషయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడనివ్వకుండా స్పీకర్ గారు మరి దీన్ని ఏ రకంగా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2 సంవత్సరాలు ఆ ఫ్యాక్టరీ నిర్మిస్తే మరి సుమారు 2 నెలల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెళ్ళి ఈ ఫ్యాక్టరీ కలుషితం అంతా కూడా ఫ్యాక్టరీలో మరి గొంతేరులో కలుస్తుంది, ఫ్యాక్టరీని మూసివేయమని చెప్పినా కూడా ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా ఈ రోజున అచ్చెన్నాయుడు గారు అది మరి ఫ్యాక్టరీని మూసివేశాం, మరి పైప్ లైన్ ఎప్పుడో క్లోజ్ చేసేసామని సభను పక్కదారి పట్టించేటువంటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. మరి మొన్న నేను కానీ, నాని గారు కానీ, అలాగే సిపిఎం వామపక్షాలకు చెందిన నాయకులు అందరూ కూడా మీడియాని తీసుకువెళ్ళి ఈ ప్రభుత్వం పట్టిస్తున్నటువంటి మరి అసత్యమైనటువంటి మాటల్ని ఇది మీడియా ద్వారా మేము అందరూ కూడా చూపించడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ ప్రభుత్వాన్ని మేమందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా ఒకటే కోరుకుంటూ ఉన్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మేము వినయపూర్వకంగా అడుగుతూ ఉన్నాం, మేము పట్టుదలకు వెళ్ళటం లేదు. మీరు ఈ రోజునైనా సరే ఇంతమంది ప్రజలు ఇంత 2 రోజులుగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంటే నలుమూల నుంచి వచ్చి సంఘీభావం చేసినటువంటి ప్రజలను మీరు చూసి ఇప్పటికైనా కనువిప్పు కలిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆలోచన చేసి మరి కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రి గారు కూడా ఆలోచన చేసి ఈ ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి తరలించమని మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే దీన్ని కూడా మళ్ళీ రాజకీయం చేయాలన్నటువంటి దురాలోచనతో తీర ప్రాంతానికి తరలించమని అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను రెచ్చగొట్టిన విధంగా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. తీర ప్రాంతంలో పొల్యూషన్ అయిపోతే
మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఇబ్బంది వస్తుంది అన్నటువంటి మాటలు వారే మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక్కసారి ఆలోచించండి. ఈ ఫ్యాక్టరీలకి పరిశ్రమలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఒకటే కోరుకుంటూ ఉన్నాం, ప్రజలకు ఇబ్బంది లేకుండా సముద్ర తీర ప్రాంతంలో అయినా సరే మైదాన ప్రాంతంలో నిర్మించండి. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు కూడా ఇబ్బంది కలగకుండానే ఈ ఫ్యాక్టరీ నిర్మించండి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మళ్ళీ సభాముఖంగా తెలియపరచుకుంటూ మరి ఈ 2 రోజులుగా కూడా మరి సహకరించినటువంటి మీడియా వారికి, అలాగే మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సాంస్కృతిక విభాగం మరి అధ్యక్షురాలు వంగపండు ఉష గారు వారి బృందం ఈ 2 రోజుల నుంచి మనకు సంఘీభావంగా వారు సహకరించినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి పెద్దలు ఇప్పుడే వచ్చున్నారు మాజీ మంత్రివర్యులు మన పక్క జిల్లా మరి రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు అమలాపురం పార్లమెంట్కి మొన్నే పోటీ చేస్తున్నారు పెద్దలు విశ్వరూప్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సింది చెప్పండి. తుందూరు మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా తుందూరు ప్రాంత ప్రజానీకం చేసినటువంటి ఆందోళనకి మద్దతుగా ఈరోజు మీ అందరి అభిమాన నాయకులు, నాకు అత్యంత సన్నిహితులు శ్రీ ముద్దునూరి ప్రసాద్ రాజు గారు 2 రోజుల నిరసన దీక్ష కార్యక్రమానికి విచ్చేసి వారికి సంఘీభావం తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నిన్న ఈరోజు అశేష జనవాహిని ఈరోజు ప్రసాద్ రాజు గారి యొక్క నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి ఆయనకి సంఘీభావం తెలుస్తున్న విషయాన్ని తెలుసుకుని నేను కూడా అమలాపురం నుంచి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా ప్రసాద్ రాజు గారు కానీ మేమెవ్వరం కూడా ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు. దయచేసి ప్రజలంతా అర్థం చేసుకోండి. దాన్ని తీర ప్రాంతాన్ని తరలించమంటున్నాం. దాంట్లో ఆ ఫ్యాక్టరీకి వచ్చినటువంటి నష్టం కూడా ఏం లేదు. కానీ కేవలం ప్రభుత్వం ప్రతిష్టకు పోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే మేమెందుకు తరలించాలన్న ఉద్దేశంతో ప్రతిష్టకు పోతుంది తప్ప దీంట్లో ఏ విధమైన ఇష్యూ లేదు. ఇంకా సముద్ర తీర ప్రాంతంలో ఉంటే వాళ్ళకి అన్ని విధాలకు కూడా సౌకర్యంగా కూడా ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ఉప్పు నీరు కానీ, లేకపోతే ఈ వాటర్ డ్రైన్ కానీ అన్నీ కూడా సౌకర్యంగా ఉంటుంది. మన ప్రజలందరూ కూడా ఈరోజు తుందూరు మెగా ఆక్వా ఫుడ్కి వ్యతిరేకంగా మీరు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు. మీ ఆందోళన నిజమైందని నిన్న కాక మొన్న భీమవరంలో జరిగినటువంటి మొగతూరులో జరిగినటువంటి మరి ఈ యాక్సిడెంట్లో 5 మంది చనిపోయిన విషయాన్ని మా అందరూ చూసాం. చిన్న స్థాయి అది దీనికంట. అటువంటి చిన్న స్థాయిలోనే 5 మంది ప్రాణాలు కోల్పోయారంటే రేపు పొద్దున్న తుందూరులో జరిగినటువంటి ఈ మెగా ఫుడ్ ఫ్యాక్టరీకి ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగితే మరి మీ యొక్క ఆందోళన నిజమే కొన్ని గ్రామాల్లో నాశనమైపోయే పరిస్థితి ఉందని చెప్పేసి వేళ మనందరం కూడా మన ఆందోళన నిజమని ఈరోజు నిరూపితమైంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిష్టలో పోకుండా ప్రజల ప్రాణాలను కాపాడించవలసిన అవసరత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ప్రతిష్టకు పోకుండా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని పిలిపించి ప్రజల ఆందోళన గ్రహించి ఈరోజు తప్పనిసరిగా ఫ్యాక్టరీని తీర ప్రాంతాలకు తరలించవలసిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకున్నాను. ఈవేళ పేపర్లు ఇస్తాను. పర్యావరణ పోరాటగాళ్ళు మేధా పాట్కర్ గారు కూడా ఈ యొక్క తుందూరు ఈ ప్రాంతాన్ని పర్యటనకు వస్తున్నారట. ఎక్కడ ఆందోళన జరిగినా కూడా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడో మార్పు చెందినటువంటి మేధా పాట్కర్ గారు అంతకుముందు నర్మదా బచావో ఆందోళనలో పాల్గొని అనేక రోజులు ఆవిడ అవిశ్రాంతంగా పోరాడిన మేధా పాట్కర్ గారు ఎక్కడో సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తుందూరు ప్రాంతానికి వస్తున్నారంటే ఈ యొక్క ఉద్యమం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత ఈవేళ రాష్ట్రం దాటి ఈవేళ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం యొక్క పరిస్థితి లేని విషయాన్ని మనందరూ కూడా అవసరం తెలుసుకోవాలి. ఈరోజు ప్రసాద్ రాజు గారు పాలు దెబ్బతగిలా కూడా 2 రోజులు మొక్కవోని దీక్షతో మీకోసం ఈరోజు దీక్ష చేస్తున్నారు. మరి తప్పనిసరిగా మీ యొక్క సమస్య పరిష్కారం అవ్వాలి. మీ ఆందోళనలో భాగంగా గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశారు కాబట్టి మీ ఆందోళనతో తను కూడా ఆందోళన చెంది మీ అందరి ఆందోళనతో ఏకీకంతో మీకు సంఘీభంగా ఈరోజు 2 రోజులు నిరసన దీక్ష చేస్తున్నారు. వారికి నా యొక్క సంపూర్ణ సహాయ సహకారం తెలుసుకుంటూ వారికి నా సంఘీభావం తెలియజేసుకుంటూ
ప్రభుత్వం ప్రతిష్ట పోకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అదేవిధంగా రాజకీయ నాయకుల్ని వివిధ పార్టీ నాయకుల్ని పిలిపించి కనీసం ఇప్పుడు కూడా ప్రభుత్వం మీ యొక్క ఆందోళనని మీ నాయకులతో ఇప్పుడు కూడా మాట్లాడిన పాపాన్ని పోలేదు. చాలా దుర్మార్గమైన విషయంలో ఈవేళ భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా ఆందోళన జరిగితే మీ ఆందోళన కారణం ఏంటి అని అక్కడ ఉన్న గ్రామ నాయకులను కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులను పిలిచి మీ ఆందోళన సమస్య పరిష్కారం ఏంటి, మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారని చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ రైతులు ఉద్యమం చేసినా, ఎక్కడ వాటర్ గురించి ఉద్యమం చేసినా కేవలం పోలీసులు పెట్టి అణచివేత చర్యలు చేస్తున్నారు తప్ప ఆ ఆందోళనకారులతో చర్చించిన పాపాలు పోవట్లేదు. ఈ ఆందోళనకారులతో చర్చించి మీ యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తుంటే ఈ ఉద్యమం ఎంతవరకు వచ్చి ఉండేది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మించింది లేదు. తప్పనిసరిగా వెంటనే దిగి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిష్టపోకూడదు. ఎవరైతే ఆందోళన చెందుతున్నారో ఆందోళన చెందుతున్న గ్రామాలతో మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో మాట్లాడాలి, ఆ సమస్య పరిష్కారంగా చొరవ చూపాలని తెలియజేసుకుంటూ మరి గత 2 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి ప్రసాద్ రాజు గారు నా సంఘీభావం తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అశేషంగా విచ్చేసినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాజీ మంత్రి వర్యులు పిలిపే విశ్వరూప్ గారికి మా కృతజ్ఞతలు. రాజుల మాజీ శాసనసభ్యులు పెద్దలు ఈ ఉద్యమాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు అంబటి రాంబాబు గారు, మాజీ జడ్పీ చైర్మన్ గారు, ప్రసాదరాజు గారు, పాల్గొల్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఇంకా అనేక మంది పార్టీ అభిమానులు, వారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సంఘటన జరిగిన వెంటనే ఒక 2-3-4 గంటల్లో మన లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రసాద్ గారు, ఇంకా అనేక మంది నాయకులు మొగల్తూరు వచ్చి ఆ జరిగినటువంటి సంఘటన అంతా చూసి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే మరి అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఏ ఒక్కరు నన్ను మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు చేయవలసిన పని ప్రతిపక్ష నేతగా ఏం చేస్తా ఉంటే సంతోషించవలసింది పోయి మరి తిరిగి ఈయన మీదకి దెబ్బలాట రావడం జరిగింది. మరి సీఎం అయినటువంటి వ్యక్తి ఇటువంటి సంఘటన జరిగితే అక్కడికి వచ్చి వాస్తవాన్ని పరిశీలించవలసింది పోయి ప్రతిపక్ష నేత మీద నిందలు వేయటం అనేది చాలా దారుణం. మరి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది జరిగిన తక్షణం మరి జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ఆయన ఓదార్చడం, పార్టీ ప్రతిపక్ష నేతగా వాడికి రావాల్సినటువంటి పోరాడి ఇప్పించడం. ఇక్కడ మాకు జరిగింది బ్రోట్ జగన్పేటలో అనేక సార్లు 5-6 సార్లు అక్కడ రావడం జరిగిందైనా వచ్చి ఆ బ్రోట్ వల్ల నాకు జరిగినటువంటి నష్టానికి ఓఎన్జీసీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ దెబ్బలాడి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. ఆయన పార్టీ పక్షాన్ని కూడా అనేక మంది దాతలతో వదులు చేసి ఆయన కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాబోయే కాలంలో ఇంకా 2 ఏళ్ళు ఉంది గాడి పరిపాలన. మరి వాళ్ళు పూర్తిగా చేస్తే 2 ఏళ్ళు చేయొచ్చు. నా అంచనా ప్రకారం ఇంకో సంవత్సరం అంటే ఎక్కువ చేయలేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళలోనే కలహాలు వచ్చింది. ఇప్పుడు 20-25 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోతారనే టాక్ కనపడతా ఉంది. మరి ఎంతమంది వాస్తవం నాకు తెలియదు. కానీ ఏది ఏదేమైనా ప్రజల్లో సానుభూతి లేని ఏ నాయకుడు కూడా ఎక్కువ కాలం మనగలలేడు. ఎవరు ఎన్ననుకున్నా రాబోయే రోజుల్లో 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. ఇటువంటి లోటుపాట్లు ఏ ఉన్నప్పటికీ ప్రసాద్ రాజు గారి ద్వారా కానివ్వండి, అంబటి రాంబాబు గారి ద్వారా కానీ, ఇంకా మన నాన్నగారు కానీ అనేక మంది మీకు సంఘీభావంగా వాస్తవాన్ని తెలియజేసి, ఇంకా చిన్న చిన్న విషయాలు మన డీలర్ దగ్గరికి వెళ్ళి ఏను ముద్ర ఎత్తగానే బియ్యం కూడా ఏను ముద్ర పడదు. అలాగే ఓల్డేజ్ ఫ్యాషన్ చెప్తే అది ఎప్పుడు ఇస్తాడో తెలియదు. పొద్దుకి చెప్తే ఒకసారి సాయంత్రం దాకా వస్తున్నారో అదో తెలియదు, ఇంటికి వస్తున్నారో అదో తెలియదు. మరి ఏమి బిల్లులు పెడుతున్నారో ఏంటో, అది ఏం చేస్తున్నారో వాడికి తెలియట్లేదు. ఇంక ఇంటి పనుల సంగతి చూశారు చాలామంది.
ఏనాడు లేని 5,000 4,000 ఉన్నటువంటి బిల్లు ఒకసారి 15,000 16,000. ఇక మీలో చాలా మందికి తెలుసు, మననే పాప ఆయన కొడుక్కి మంత్రి పదవి ఇస్తే చాలా మంచిది. ఏంటి పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ ఇచ్చిన వెంటనే 60,000 కోట్లు గ్రాంట్ ఆయన అలాట్ చేశారు. మరి ఆ కొడుగ్గా నిన్న కాకుండా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి అంటే ఇక రేపు ఏం చేస్తారు, ఏమి జరుగుతుందని మీరంతా ఆలోచించండి. వాస్తవం మీరు పేపర్ చదువుతున్నారు, టీవీలు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ విజ్ఞతను ఉపయోగించి న్యాయం కోసం పోరాడేటువంటి వ్యక్తులకు మీరు వెన్నుదండగా ఉంటే మీకు మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది. మరి ప్రసాదరాజు గారు చేసినటువంటి ఈ దీక్షా కార్యక్రమానికి సంపూర్ణ సహకారాన్ని మేము అందజేస్తామని ఎల్లవేళలా మేము పక్కనే బేలు కాడితే మేము అవతల ఇంటి అవతల గోదావరి అవతల ఆడు నేను దానికి కూడా వదిలి కట్టించాలి చాలా ప్రయత్నం చేశాం. మరి ఇంకా రాబోయే రోజులు అది అవుతుంది అనుకుంటున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నా విద్య కూడా అవుతున్నాను అనుకుంటున్నాను నేను. అది స్పందన చూస్తే ఇంకా రోజుకి ఇది పెరిగేలా ఉంది. మరొక్కసారి ప్రసాదరాజు గారిని మనసా వాచ ఆశీర్వదిస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినట్టు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలు. సభ మీద ఉన్న అందరి పెద్దలకి, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, ముఖ్యంగా ఈ తొందూరు మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం 3 సంవత్సరాల నుంచి పోరాటం వద్దని వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మన 3 గ్రామాల మహిళల తరపున, 3 గ్రామాల ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మన గ్రామం వించేసిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ నిరసన కార్యక్రమం, నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమం 2 రోజుల నుంచి చాలా ఉత్కంఠంగా జనంతో నిండి మా గురించి ఇంత ఇదిగా పోరాటం చేసిన ప్రసాద్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదండి, అది ఖచ్చితంగా ఫ్యాక్టరీ దూరానికి తరలించే వరకు కూడా ఈ పోరాటం ఇలాగే కొనసాగుద్ది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా కళ్ళు తెరిచి మా బాధను అర్థం చేసుకుని మీ అంతటా మీరు ఈ ఫ్యాక్టరీ దూరంగా తరలిస్తారని కోరుకుంటున్నాము. ఒకవేళ తరలించలేని పక్షంలో ఇదిగో ఇక్కడున్న నాయకుల అండతో మేమందరం కలిపి చెప్తున్నాము, అది ఖచ్చితంగా మేమందరం కలిపి దూరంగా తరలించాలని మేము నిర్ణయం తీసుకుంటున్నామండి. మాకు ఇంత సహకరించిన, అలాగే ఏలూరు నుంచి వచ్చిన ఆళ్ళ నాని గారు, జిల్లా కార్యదర్శి గారు, ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నామండి. అంబటి రాంబాబు గారికి, జిల్లా అధ్యక్షులు ఆళ్ళ నాని గారికి, అంబటి రాంబాబు గారికి, అలాగే ఇక్కడున్న నాయకుల పేరు తెలియకపోతున్నాను, క్షమించాలండి. మా గురించి వచ్చిన అందరి నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇలా జయప్రదం చేసినాను మన అందరికీ మా తరపున మీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఒక్కడమే కాదండి, ఆడవాళ్ళంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న నాయకురాలు అనుకోవద్దు, మా ఊళ్ళో ప్రతి ఒక్క ఆడదే నాయకురాలేనండి, ప్రతి ఒక్క ఆడదే లీడరేనండి. ఎందుకంటే ఇంటిని కాపాడుకునే ఆడవాళ్ళం, ఊరికి చెడ్డ జరిగితే ఊరిని కాపాడుకోలేకపోతే మేము అసలు ఆడవాళ్ళమే కాదండి. అందుకనే ఎప్పటి నుంచి బయటికి రాలేని ఆడవాళ్ళం కూడా మా ఊరిని బాగు చేసుకుందామనే ఒక అభిప్రాయంతో బయటకు వచ్చాము. ఇది ఒకటి అందరం గుర్తుంచుకోవాలండి. అంతేగాని ఏ పదవుల ఆంక్షలతో మేము ఎప్పుడూ కూడా బయటికి రాలేదండి. మా ఊరిని ఖచ్చితంగా కాపాడుకుంటామని ఈ సభ వినయంగా కోరుకుంటున్నామండి. తప్పదు, క్షమించాలి, తప్పు మాట్లాడారు. 2 రోజులుగా ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశంతో తన కాలికి తగిలినటువంటి గాయాన్ని కూడా లెక్క చేయకుండా 25 గ్రామాల ప్రజలు, సుమారుగా 25 గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా తమ భవిష్యత్తు గురించి తమ కుటుంబాలందరినీ కూడా వదిలివేసి, ఈ విధంగా మహిళా సోదరిమణులందరూ కూడా తమ పిల్లలు భోజనం చేస్తున్నారో లేదో తెలీదు, తమ భర్తలకి సమయానికి భోజనం వండి పెడుతున్నారో కూడా తెలీదు, అలా 3 సంవత్సరాలుగా తమ కుటుంబాల భవిష్యత్తు గురించి
పోరాటం చేస్తూ అసలు మాకు ఈ సమస్య పరిష్కారం అవుద్దా, లేకపోతే మేము ఈ సమస్యతోనే మా కుటుంబాలు మా జీవితాలు అన్నీ కూడా నాశనం అయిపోతాయా అని చెప్పి ఎంతో ఆందోళనగా ఉన్నటువంటి సమయంలో 3 సంవత్సరాలుగా కనీసం వీధుల్లో పోరాటం చేస్తున్నా కూడా కుటుంబాలన్నీ కూడా రోడ్లపైకి వచ్చి కేసులన్నీ ఎదుర్కొంటున్నా కూడా వారి భౌతికంగా దాడుల్ని ఎదుర్కొంటూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏ విధంగా తరలి వచ్చి తుందూరు ఆక్వా ఫ్యాక్టరీ నిర్మాణం అక్రమం, అక్కడ ప్రజల మనోభిప్రాయం ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలి, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని చెప్పి ఎలుగెత్తి గొంతెత్తి చాటినటువంటి సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నిన్న ఉదయం నుండి కూడా నిన్న మధ్యాహ్నం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ గారు కానీ, ఈస్ట్ గోదావరి పక్కన ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు కానీ, లేకపోతే ఈ రోజు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నో వేధింపులను ఎదుర్కొంటూ కూడా మక్కువని ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటూ ఆయన పోరాటాల్లో భాగస్వామి అవుతున్నటువంటి రోజా గారు, ఆవిడ కూడా ఈ రోజు ఉదయం వచ్చి ఈ పోరాటంలో మనందరితో పాటు భాగస్వాములు అయినటువంటి తీరుగానే ఈ రోజున మరి మనకు ఈ కార్యక్రమానికి 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మనతో పాటు భాగస్వాములు అవుతూ మనందరికీ కూడా తన ప్రసంగం ద్వారా ఇంత ఉత్తేజాన్ని పంచి ఈ పోరాటాన్ని ఇంకా ముందు విజయవంతంగా ఆ పోరాట లక్ష్యం నెరవేరే వరకు కూడా నేను సైతం తోడు ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మనతో పాటు కలిసి ఈరోజు ఈ దీక్షకు ముగింపు పలికే కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అంబటి రాంబాబు గారు కానీ, నరసాపురం, పాలకొల్లు, ఆకంట, భీమవరం, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని, ఈ ప్రాంత ప్రజలు గాని అందరికీ కూడా సోదరుడు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మా మిత్రులు పినిపే విశ్వరూప్ గారు గాని, రాజోలు మాజీ శాసనసభ్యులు గాని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది నాయకులు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 మంది అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు అందరూ కూడా మేమున్నామంటూ ఈ పోరాటంలో మేము సైతం అంటూ భాగస్వాములు అవడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున ప్రసాద్ రాజు గారి తరఫున మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంతోనే కాదు భవిష్యత్తులో తుందూరులో నిర్మాణం అవుతున్నటువంటి మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీని సముద్ర తీర ప్రాంతానికి తరలించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 24 గ్రామాల ప్రజలకు వారు చేసినటువంటి పోరాటాలకు అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మరొకసారి నేను నిన్న మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పేతాని సత్యనారాయణ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేశాను. ఎందుచేతనంటే నిన్న ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది, నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. ఆ ప్రకటనలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా పశ్చిమ గోదావరి జిల్లా వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, తుందూరు ఆక్వా ఫ్యాక్టరీకి సంబంధించి ఒక అధ్యయన కమిటీ వేస్తాము, ఆ అధ్యయన కమిటీని మేము నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని ఆ నివేదిక ఆధారంగా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజెప్తాము వాస్తవాలన్నీ కూడా నేను అని చెప్పి పేతాని సత్యనారాయణ గారికి చెప్పడం జరిగింది. మేము కూడా ఈ వేదిక పై నుండి మేము పేతాని సత్యనారాయణ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అయ్యా మీరు చేసినటువంటి ఆ నిర్ణయాన్ని మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తాం. మీరు మీ మాట నిలబెట్టుకుంటూ అతి త్వరలో అధ్యయన కమిటీ వేయండి ఆక్వా పార్క్ నిర్మాణంపై. కానీ నిన్న కూడా చెప్పా మీకు, అధ్యయన కమిటీ పేరు మీద దాన్ని కాలయాపన కమిటీలో లేకపోతే సమస్యను పక్కదావ పట్టించే కమిటీలో వేసి ఆ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు లేకపోతే ఎన్నిసార్లు మీరు మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారం అనుభవించడానికి కారణభూతులైనటువంటి డెల్టా ప్రాంత ప్రజలు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మాకు కూడా
కొత్తగా మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి మీకు కొద్ది రోజులు సమయం ఇవ్వాలన్న ఆలోచన మాకు కూడా ఉంది. అందుకే దయచేసి మీరు ఈ తుందూరు ఆక్వా పార్కు నిర్మాణాన్ని నిలుపుదల చేయడం ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ ప్రాంతానికి సంబంధించి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కాళ్లే పట్టుకుంటారు, గడ్డమే పట్టుకుంటారు. ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా మీరు ఈ ఆక్వా పార్క్ నిర్మాణ కార్యక్రమాన్ని మీరు అధ్యయన కమిటీ ద్వారా చేస్తారో ఇంకేదన్నా కార్యక్రమం చేపట్టడం ద్వారా చేస్తారో మాకు తెలియదు, కానీ ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని, అలా చెయ్యని పక్షంలో మీరు కూడా ప్రజలను మోసపుచ్చే కార్యక్రమాన్ని గురించే మీరు అధ్యయన కమిటీలు వేస్తూ ఉన్నారని కనుక రుజువైతే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటాం. మేము కార్యక్రమాలు తీసుకుంటమే కాదు, తుందూరులో ఉన్నటువంటి ఆక్వా పార్క్ నిర్మాణానికి ఏ విధంగా అన్ని వేల మంది ప్రజలు కూడా తమ కుటుంబాలని, తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వారు పోరాటం చేస్తూ ఉన్నారు. వారు పోరాటం చేసేటువంటి పోరాటాల్లో ప్రతి పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి వారికి తెలియజేస్తూ అతి త్వరలో మీరు తుందూరు ఆక్వా పార్క్ నిర్మాణానికి సంబంధించి ఒక సముచితమైనటువంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆశతో మేము ఈరోజు ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి సంబంధించి ఈయన చేసినటువంటి దీక్ష కార్యక్రమం ద్వారా అయ్యా నరసాపురం శాసనసభ్యులు మీరైనా సరే మాధవనాయుడు గారు, మీ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో మీరేదో నరసాపురం నియోజకవర్గాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని ఉద్ధరిస్తారని మిమ్మల్ని శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మీరేమో ఆ ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 20 గ్రామాల ప్రజలు వారి ప్రాణాలకు ముప్పు ఉందని వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. అవేమీ కూడా మీకు మీ చెవులకు చేరటం లేదు. అధికారమే పరమావధిగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించడమే లక్ష్యంగా మీరు కనుక ముందుకు వెళ్తే రానున్నటువంటి 2 సంవత్సరాల కాలంలో ఎలాగో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈలోపే ప్రజలందరి చేతిలో పరాభవం చెందకముందే మీరు కూడా ముందుకు వచ్చి ఎప్పటికైనా ఈ నిరాహార దీక్ష కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా వెల్లడైనటువంటి ప్రజల మనోభిప్రాయాలను గుర్తించైనా మీరు గాని, ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు గాని ముందుకు వచ్చి ప్రజల మనోభిప్రాయం ప్రకారం నడుచుకుంటారని చెప్పి ఆ విధంగా నడుచుకొని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు బుద్ధి చెప్పడానికి, ఈ ప్రజలందరికీ కూడా అండగా నిలబడటానికి ఎంత వరకైనా వెళుతుందని మరొకసారి కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు వచ్చినటువంటి పేతాని సత్యనారాయణ గారికి కూడా అతి త్వరలో మీరు వేసినటువంటి అధ్యయన కమిటీ ద్వారా ఒక మంచి నిర్ణయం, ప్రజలకు మేలు కలిగించేటువంటి నిర్ణయం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ద్వారా తీసుకోవాలని మేమందరినీ కూడా మేము కోరుకుంటూ మరొకసారి మొక్కవోని దీక్షతో 2 రోజుల పాటు ఈ ఉద్యమానికి స్ఫూర్తిని కలిగిస్తూ తన ఆరోగ్యాన్ని కూడా సైతం లెక్క చేయకుండా ఈ విధంగా నిరాహార దీక్ష చేసి పోరాటానికి బోధం కలిగించి పోరాటాన్ని ముందుకు నడిపించడానికి కారణభూతులైనటువంటి ప్రసాద్ రాజు గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు, ఇది అంతం కాదు, ఆరంభం అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఎప్పుడు మీతో పాటు ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు, ఆ లక్ష్యం పూర్తయ్యే వరకు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ముందుకు తీసుకువెళ్లే వరకు కూడా మీ అందరితో పాటు మేమే కాదు, ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మేమే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మీ అందరితో పాటు ఉంటాడు, మీ పోరాటాల్లో భాగస్వాములు అవుతాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరూ ఒక నిమిషం కూర్చోండి. ఒక్క నిమిషం దీక్ష విరమణ చేశాక మీరు అందరూ కూడా ఒక్క నిమిషం అందరూ కూర్చోవాలి. సెల్ ఫోన్ Thank you.